కారణం అని చెప్పి మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి నేను భావిస్తాను. ఓకే ఓకే మూర్తి గారు. సో ఒక్కసారి వెంకటరెడ్డి గారితో మాట్లాడదాం, బీజేపీ పార్టీ నుంచి. వెంకటరెడ్డి గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ విజయ్ గారు. అసలు ఏంటి యుద్ధం ఎవరు మొదలు పెట్టారనే దానికి సంబంధించి కూడా చర్చించాల్సినటువంటి అవసరం ఉంది. సరే, ఇప్పుడు యుద్ధం ఎంత స్థాయి వరకు వెళ్ళింది అనేది కూడా మనకు తెలుసు. ఇజ్రాయెల్ చాలా గర్వంగా, చాలా ధైర్యంగా చెప్తోంది ఈరోజు ఏంటంటే, ఇరాన్ గగలతలం మొత్తం కూడా మా చేతిలో ఉంది, అసలు ఇరాన్ని ఏ రోజు ఏం చేస్తామో కూడా ప్రపంచం ఊహించలేదు, ఆ స్థాయిలో మా చర్యలు ఉంటాయంటూ చెప్పుకొస్తోంది. సరే, వాళ్ళ వర్షన్ వాళ్ళ వినిపిస్తున్నారు, వీళ్ళ వర్షన్ వీళ్ళు వినిపిస్తున్నారు. మీ అభిప్రాయం ఏంటి? అసలు యుద్ధాన్ని ఎవరు ప్రారంభించారు? ఏ దేశం కరెక్ట్ అంటారు? యుద్ధం ఆగుతుందంటారా, ఆగాలంటారా? ముందుగా మీకు అలాగే ఫోర్త్ సిటీ ప్రేక్షకులకి, ప్యానెల్ ఉన్న పెద్దలకు నమస్కారం. ఇది ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం అనేది యాక్చువల్లీ ఎప్పటి నుంచో ఉంది చెప్పాలంటే, ఆలోచనలో ఎప్పటి నుంచో ఉన్నాయి. ఇరాన్తో యుద్ధం చేయాలి అక్కడ ఉన్న, ఎందుకంటే ఇరాన్ ఎప్పుడు చూసినా కూడా న్యూక్లియర్ వెపన్స్ మేము తయారు చేస్తూ ఉన్నాం, యురేనియం ఎన్రిచ్మెంట్ని పెంచుతూ ఉన్నాం. సో తద్వారా ఆ మిడిల్ ఈస్ట్ ప్రాంతానంతా కూడా మేము కంట్రోల్ చేయగలుగుతాం అని చెప్పి ఒక ఆలోచనతోటి, ఇప్పుడు కాదు ఒక 10-15 years 20 years నుంచి కూడా ఇది జరుగుతూ ఉంది. ఇది ఆలోచనలో ఉంది. ఎంతసేపులో కూడా పక్క దేశాలను బెదిరించడం కానీ, ఇజ్రాయెల్ని బెదిరించడం, లేకపోతే మిగతా దేశాలను బెదిరించడం, ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. సో అఫ్ కోర్స్ ఆడ యురేనియం ఉందా, లేకపోతే చేస్తున్నారా, న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయా లేవా అనేది మధ్యలో మళ్ళీ మనకు తెలుసు. అమెరికా కూడా ఇన్వాల్వ్ అయ్యి, ఎట్టి పరిస్థితులు మీ దగ్గర యురేనియం ఉంది, మీ దగ్గర మీరు ఈ న్యూక్లియర్ వెపన్స్ చేస్తూ ఉన్నారు, ఆ డీల్కి రండి, అగ్రిమెంట్కి రండి, సైన్ పెట్టండి అని చెప్పి ట్రంప్ అంతకుముందు అధ్యక్షులుగా ఉన్నప్పుడు కూడా అదే విధంగా చేశారు. తర్వాత మళ్ళీ ఇప్పుడు మళ్ళీ అధ్యక్షుడు అయినాక కూడా అదే విధంగా మరి వార్నింగ్ ఇస్తా ఉన్నారు. ఏంటంటే ఇక్కడ ఒకటి, వాళ్ళ దగ్గర ఆయిల్ ఎక్కువ ఉంది, ఆయిల్ చాలా ఎక్కువ ఉంది, ఆ ప్రొడక్షన్ చాలా ఎక్కువ ఉంది. సో దాంట్లో అది మెయిన్ ఏంటంటే, వీళ్ళు ఇరాన్ అనేది అమెరికా కంట్రోల్లో ఉండాలి, అమెరికా కంట్రోల్ ఉంటే రేపొద్దున దేనికైనా కూడా ఈజీగా ఉంటుందనే ఆలోచనతోటి ఈ విధంగా చేస్తా ఉంది. ఒకటి, అంతకుముందు తెలుసు మూర్తి గారు చెప్పినట్టుగా, అంతకుముందు లిబియా కానీ లేకపోతే గదాఫీని ఏ విధంగా అంతమంది ఇచ్చారో, అట్లాగే ఇప్పుడు మళ్ళీ ఇరాక్ ను కూడా సద్దాం హుస్సేన్ ఏ విధంగా అధ్యక్ష బాధ్యతలు ఇచ్చి ఆయన కూడా మరి కనుమరుగైపోయినారు. అదే విధంగా ఇరాన్ లో కూడా, ఎందుకంటే ఇరాన్ లో మెయిన్ ఏంటంటే ఒక రకమైన పోకడ ఉంటుంది వాళ్ళది. నేనే గొప్ప, మేమే చేస్తాం, మేము దేనికైనా రెడీగా ఉంటాం అని చెప్పి ఒక వార్నింగ్ సిగ్నల్స్ ఇస్తా ఉన్నారు. ఇజ్రాయెల్ ని కూడా డిస్ట్రాయ్ చేస్తాము అని చెప్పి సిగ్నల్స్ కూడా ఇచ్చారు. కాబట్టి అక్కడ ఎందుకంటే ఈ పాలస్తీనాకి తర్వాత ఇజ్రాయెల్కి ఏదైతే యుద్ధం జరుగుతూ ఉందో దానికి సపోర్ట్గా, పాలిస్తాన్కి సపోర్ట్గా ఇరాన్ ఉంది. కాబట్టి అక్కడ ఫస్ట్ ఇరాన్ని మీద యుద్ధం చేస్తేనే అక్కడ మరి పాలిస్తాన్ కూడా సపోర్ట్ లేకుండా ఉంటుంది ఆలోచనతోటి దాని మీద అనుకోకుండా, ఇదంతా కూడా ఎవరు ఊహించలే. ఒక పక్క నుంచి అమెరికా ఇరాన్ న్యూక్లియర్ డీల్ వాటి మీద చర్చలు సైన్ పెడదామని అనుకున్న తరుణంలో అనుకోకుండా మరి ఇజ్రాయిల్ వార్ ప్రకటించడం, వాళ్ళ మీద దాడి చేయటం అనేది, చాలా మంది చనిపోయారు. నాకు తెలిసినంత వరకు ఇది వార్ చీఫ్ కానీ, చీఫ్ ఆఫ్ స్టాఫ్ కానీ, సుప్రీం కమాండర్స్ కానీ, న్యూక్లియర్ సైంటిస్టులు కానీ చాలా మంది చనిపోయారని చెప్పి తెలుస్తా ఉంది. వాళ్ళకి ఇంకా వేరే ఆప్షన్ లేకుండా అయిపోయింది. ఎందుకంటే ఇంపార్టెంట్ లీడర్స్, ఇంపార్టెంట్ కమాండర్స్ ఇవాళ చనిపోయారు. ఆ డ్రోన్స్ ప్రయోగించడం కానీ, మిసైల్స్ ప్రయోగించడం కానీ, ఇవన్నీ కూడా వాళ్ళు చూసుకునే వాళ్ళట. అందుకని ఇప్పుడు 3/4 ఆఫ్ ఏదైతే ఎయిర్ స్పేస్ ఉందో అదంతా కూడా వీళ్ళ కంట్రోల్ ఉందని చెప్పి చెప్తా ఉన్నాను. సో డెఫినెట్ గా ఇక్కడ ఏంటంటే మెయిన్ అమెరికా కంట్రోల్లో ఇరాన్ ఉండాలి, అమెరికా కంట్రోల్లో మిగతా దేశాలు ఉండాలి. మిడిల్ ఈస్ట్ ప్రాంతం అంతా కూడా మనకు తెలుసు, మోస్ట్లీ అన్ని ఈవెన్ జీసీసీ కంట్రీస్ ఏవైతే 6 కంట్రీస్ ఉన్నాయో అమెరికా బేస్లు ఉంటాయి, అమెరికా చెప్పినట్టే నడుస్తుంటది. మొన్న వచ్చి ట్రంప్ కూడా, దేశాధ్యక్షుడు ట్రంప్ కూడా మొన్న వచ్చి వెళ్ళారు. ఇవన్నీ ఏంటంటే డెఫినెట్ గా ఒక ప్రయారిటీ బేస్ లో మేమే గొప్పగా, మేమే లీడ్ చేయాలి మీ ఏరియా అంతా కూడా, మా కిందనే ఉండాలని ఒక ఆలోచన. నెంబర్ 2 ఏంటంటే న్యూక్లియర్ డీల్ సైన్ పెట్టకుండా ఉంటే మాత్రం దాన్ని ఎట్టి పరిస్థితులు డిస్ట్రాయ్ చేస్తాను, ఇప్పటి నుంచి కాదు ముందు నుంచి చెప్తా ఉన్నారు. కాబట్టి సో ఇదంతా కూడా దాని పరంగానే, ఎందుకంటే ఇజ్రాయెల్ కూడా మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా
మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా విజయ్ గారు, ఇరాన్ కంటే ఇజ్రాయెల్ చాలా స్ట్రాంగ్ ఉంది అన్ని రంగాల్లో. Yes. అన్ని రకాలుగా ఫేస్ చేసి వచ్చారు వాళ్ళు. మళ్ళీ అక్కడ వచ్చి ఇప్పుడు వాళ్ళు చూడండి, మిడిల్ ఈస్ట్ లోనే ఒక స్ట్రాంగ్ కంట్రీగా అవతరించిందంటే ఒక్కసారి ఇమాజిన్ చేసుకోవచ్చు. చిన్న పాపులేషన్, తక్కువ పాపులేషన్, బట్ నిజంగా చూస్తే మాత్రం కోటి డెఫినెట్ మంది కూడా గా లేదు. మన హైదరాబాద్ ఉన్నంత జనాభా కూడా ఉండరు అక్కడ. తర్వాత ప్రపంచంలోనే వాళ్ళు ధనవంతులు కూడా. మళ్ళీ Yes. ప్రపంచంలోనే వాళ్ళు ధనవంతులు. వాళ్ళ తర్వాత పార్సీలు, తర్వాత మార్వాడీలు కొంతమంది ఉంటారు. సో అంత బాగా ఆలోచించే ఇది వాళ్ళకి ఉంది కాబట్టి, అందుకనే ప్రతి దాంట్లో సైన్స్ లో కానీ మిగతా వాటిలో కానీ వాళ్ళు రెడీగా ఉన్నారు కాబట్టి వాళ్ళు చూస్తేనే భయం వేసేటట్టుగా ఇప్పుడు భీకర యుద్ధం జరుగుతూ ఉంది. నాకు తెలిసినంత వరకు మిగతా కంట్రీస్, యూరోపియన్ కంట్రీస్ అన్ని కూడా వన్ సైడెడ్ గా వచ్చి ఎట్టి పరిస్థితుల్లో ఆప్షన్ ఉండకూడదు, ఎట్టి పరిస్థితుల్లో దీని మీద డిఎస్కలేట్ అవ్వాలి, ఆపాలి యుద్ధాన్ని. ఎందుకంటే ఈ రోజుల్లో యుద్ధం అనేది రెండు వైపులా కూడా నష్టం జరిగే అవకాశాలు ఉంటాయి. మానవ నష్టం, తర్వాత ఆస్తి నష్టం. మనం చూస్తున్నాం రష్యా కానీ ఉక్రెయిన్ 15 నెలల నుంచి యుద్ధం చేస్తా ఉన్నారు. ఎన్ని లక్షల కోట్లు, ఎన్ని వేల కోట్లు వాళ్ళు పోగొట్టుకున్నారు, ఎంతమందిని పోగొట్టుకున్నారు, ఎన్ని రకాల బిల్డింగ్స్, పెద్ద పెద్ద భవనాలు కూలిపోయినాయి, ఎంత రక్షణ వ్యవస్థ నాశనం అయిపోయింది. సో ఇవన్నీ చూస్తా ఉంటే యుద్ధం అనేది ఈ రోజుల్లో, వార్ అనేది ఇస్ నాట్ ద ప్రయారిటీ ఈ రోజుల్లో. ఎందుకంటే యుద్ధ కాలం కాదు ఎంత కూడా ఏంటంటే పీస్ఫుల్ గా దాని మీద ఒక డీల్ జరిగి ఈ యుద్ధాలను ఆపుకుంటే రేపొద్దున ఆ దేశాలు బాగుపడతాయి తప్పితే ఎంత దూరం పోయే అవకాశాలు లేవు. ఇవన్నీ కూడా ఇష్యూస్. అంతకుముందు ఇరాక్ చూసాం, అంతకుముందు ఇరాక్ అమెరికా చూసాం. సో ఇవన్నీ కూడా ఏంటంటే డెఫినెట్ గా ఆ నష్టం మాత్రం ఆ దేశాలకి జరిగే అవకాశాలు ఉంటాయి. మిడిల్ ఈస్ట్ లో ఎన్ని కంట్రీస్ ఇప్పటివరకు కంప్లీట్ గా డిస్ట్రాయ్ అయినాయో మనం ఒక్కసారి చూస్తే అవన్నీ కూడా మళ్ళీ కోలుకునే అవకాశాలు లేవు. ఎంత ఆయిల్ ఉన్నా ఏది ఉన్నా కూడా ఎంత తొందరగా కోలుకునే అవకాశాలు కనిపించవు. సో అలాంటిది దానికి పోకుండా ఇంకో రెండో మాట ఏంటంటే, ఇరాన్ ఏం చెప్తా ఉన్నా, ఇరాన్ అనుకుంటా ఆయన ఆర్మీ చీఫ్ ఆయన ఏమంటున్నాడంటే, ఒకవేళ మా మీద న్యూక్లియర్ వెపన్స్ కానీ ప్రయోగిస్తే డెఫినెట్ గా మాకు సపోర్ట్ గా పాకిస్తాన్ వస్తుంది అని చెప్పారు. పాకిస్తాన్ న్యూక్లియర్ వెపన్స్ మీ మీద వేస్తారు అని చెప్తా ఉన్నారు. సో చూడు, ఎందుకంటే అంతకుముందు పాకిస్తాన్ కి ఇండియాకి ఏదైనా వార్ జరిగితే ఇరాన్ సపోర్ట్ గా వస్తుంది అనే ఆలోచన ఉందేమో, అందుకని వాళ్ళిద్దరి మధ్యలో ఏమైనా డీల్ ఉండొచ్చు. కానీ ఇప్పుడు ఏమంటున్నారు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ లేకపోతే ప్రైమ్ మినిస్టర్ ఏమంటున్నారు, లేదు మేము అసలు ఎప్పుడు అనలేదు, ఆ మాట కూడా అనలేదు అని చెప్పి మళ్ళీ బయటకు వచ్చి వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ స్టేట్మెంట్ ఇచ్చారు. మా న్యూక్లియర్ క్షిపణులను ఎవరికి ఇవ్వమంటూ నేను స్టేట్మెంట్ ఇచ్చారు మళ్ళీ పాకిస్తాన్ వాళ్ళు. లేకపోతే రేపొద్దున ఇంకా వేరే ఇష్యూస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అమెరికా కూడా వాళ్ళు వార్నింగ్ ఇచ్చే అవకాశాలు ఉంటుంది పాకిస్తాన్ కూడా. సో ఇవన్నీ చూస్తుంటే రైట్. ఓకే, డీల్ అయితే ఓకే వెంకటరెడ్డి గారు, దాన్ని అమెరికా జీసీసీ కంట్రీస్ చేసిస్తే కొంత నష్టం కంట్రోల్ చేసే అవకాశం. ఓకే వెంకటరెడ్డి గారు. ఎస్, ఒక్కసారి కదిరి రాము గారితో మాట్లాడు.